కూడా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నిరంతరం పోరాడినటువంటి అభిమానులు, కార్యకర్తలందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు మీకు వారితో పాటు ప్రజలకు, అభిమానుల అందరికీ కూడా నా ధన్యవాదాలు, నా అభివందనాలు. 4 రోజుల్లో వస్తున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకో 15-16 రోజుల్లో మీరు జరుపుకోబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ తర్వాత 9-10 సంవత్సరాల తర్వాత ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, వారి ఆగడాలు, వారి పరిపాలనా తీరు, చేసినటువంటి అప్పులు, ప్రజల్ని కనీస సంక్షేమ కార్యక్రమాలనే పేరుతో జరిగినటువంటి యొక్క ఉదంతాలు, ఇవన్నీ మీరు గమనించినారు. వచ్చిన ప్రభుత్వం కూడా కొన్ని మీకు తెలియపరిచినారు. ఈ గమనించే మీరు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని కడుదీక్షతో పనిచేసి తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో పూర్వ నల్గొండ జిల్లాలో 12 సీట్లకు 11 సీట్లు గెలిపించినటువంటి ఘనత మన జిల్లా నుంచి ఉన్నందుకు సంతోషం. ఇది మా గత 40 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులుగా మా ప్రతిష్టను కాపాడటానికి కానీ, మా నాయకత్వానికి తగిన గౌరవాన్ని తేవటానికి కానీ మీరు కృషి చేసినందుకు మీ సేవలు మరువరాజేటువంటి. ఇందుకు తప్పకుండా ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో, మనం ఇచ్చినటువంటి కొన్ని ప్రధానమైన హామీలు ఉన్నాయి. ఆ హామీలు ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వం తీర్చడానికి అనేక సమస్యలు, అంటే సుమారు 6-7 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు మీద కూడా మట్టిపోయినటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు, మొత్తం చేసినటువంటి బీటీ రోడ్లన్నీ బీటీ ఎగిరిపోయినా ఒకసారి రెన్యువల్ చేయలే ఇప్పటివరకు. ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడానికి అత్యంత కష్టతరం ఉన్నది, ఇబ్బంది ఉంది. అయినా మీరు ఆశించిన మీ ప్రజలకు ఆ విధంగా మేలు చేకూర్చడానికి అటు అభివృద్ధి సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి మీ అభిమానాన్ని చూరగొనటానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అందుకు నేను పెద్ద మనిషిగా ఈ ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వటమే కాదు, మీ ప్రజల మధ్యలో, ప్రజలకు, కార్యకర్తలకు మధ్యలో వారధిగా, సారథిగా ఉండి ఈ మీకు అన్ని విధాలుగా ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని సాధించడానికి కృషి చేస్తాం. కానీ కొద్ది సమయంలో ఇవన్నీ సర్దుకోవటానికి, సరిచేయటానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈ కొద్ది సమయంలో మీరు ఆందోళన చెందకుండా, లేక ఆవేశపడకుండా ఈ పరిస్థితుల్ని గమనించి వీటిని సరిచేయటానికి వీలుగా ప్రభుత్వానికి, ఇటు నాయకులకు, మంత్రులకు, శాసనసభ్యులకు అందరికీ సహకరించండి, పార్టీకి సహకరించండి. ఈ కష్ట సమయంలో పార్టీని నడిపించి, పార్టీని గెలిపించడానికి కృషి చేసినటువంటి పార్టీ సారథ్యులు అందరూ రాష్ట్రంలో, ప్రత్యేకంగా నల్గొండలో కూడా ఇదే కార్యక్రమాన్ని, ఈ సమస్యలు పరిష్కరించే దాంట్లో కూడా మీరందరూ ఈ పార్టీ పనిచేస్తున్నటువంటి పార్టీకి మీ కార్యకర్తలందరూ తోడుగా ఉండండి, సహకారంగా ఉండండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ క్రమంలోనే ఇక్కడ పనిచేసినటువంటి వారిని సముచితమైనటువంటి గౌరవం ఇవ్వటానికి, ఆ సందర్భాల్లో, సమయంలో తగిన విధంగా మిమ్మల్ని గౌరవించటం, ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడం కృషి చేస్తామని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి శంకర్ నాయక్ గారికి ఏదో పార్టీలో ఒక గుర్తింపు, ఓ పదవిని ఇవ్వటం సముచితమని మీ ప్రజల యొక్క ఆశ, ప్రత్యేకంగా గిరిజనుల యొక్క ఆకాంక్ష. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది పార్టీ, ప్రభుత్వం. అందుకు అనుగుణంగా తగిన సమయంలో, సందర్భంలో గౌరవించి, ఒకరి తర్వాత ఒకరిని గౌరవించుకుంటూ పనిచేసినటువంటి వాళ్ళని కోరుతుంది. మీ ముందర ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇమీడియట్గా 3 మాసాల్లో
పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. 3 మాసాలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బహుశా 3-4 నెలల 4-5 మాసాల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మీ మున్సిపాలిటీ ఎన్నికలు. ఈ 3 ఎన్నికల్లో ఇదే సమన్వయంతో, ఇదే సమిష్టి కృషితోటి, మీరందరి ఐక్యతతోటి ఈ 3 ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలలో భర్తీ చేస్తే మీకు తగినటువంటి అభివృద్ధికి మనకు చాలా ఇబ్బంది తక్కువ అవుతుందని చెప్పి మీకు కృషి తెలియజేస్తున్నాం. అందుకని మీరందరూ కూడా సమిష్టిగా ఈ 3 ఎన్నికల్లో పనిచేయమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, 3 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఆ తర్వాత సరే నేను మీ అందరి గతంలో అటు మంత్రిగా ఇతర వివిధ హోదాలలో మీకు దగ్గరగా సన్నిహితంగా ఉండటమే కాదు, మీరు నన్ను అభిమానిస్తున్నారు, నేను దగ్గరగా మిమ్మల్ని అవసరమైన పని చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు నా వయసు రీత్యా కానీ, లేకుంటే పని రీత్యా కానీ, లేక కార్యక్రమాల రీత్యా కానీ పదే పదే మిమ్మల్ని కలవకపోయినంత మాత్రాన మిమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టు కాదు. కానీ ఎవరి ద్వారా ఎప్పుడు ఇంట్లో ఉన్నా అని అటు ఇటు తిరగలేకపోతున్నాడు. నేను ఇన్ని ఊర్లకు, ఇన్ని జిల్లాలకు ప్రతిరోజు తిరిగే దాంట్లో ఎంత ఇబ్బంది ఉంటుందో మీరందరూ గమనించాలి. అందుకని పదే పదే రాలేదనకుండా మీ హృదయాల్లో ఏ విధంగా దాచుకొని ఉన్నారో అట్లనే మీరు ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేదాకా, కొందరికి ట్రైనింగ్ ఇచ్చేదాకా, కొందరికి నేను అందరికి తగిన ట్రైనింగ్ని ఇచ్చి మీ ప్రజలకు అప్పచెప్పేదాకా సమయం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కోరుతూ, మళ్ళీ ఒకసారి క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, అభివందనలు. ఇదే సందర్భంగా మనం చానాల నుంచి ఇటనే ఒక్కోసారి అనుకోకుండా జరుగుతాయన్నీ, ఏది ఎలక్షన్లు జరిగినా ఇంకోటి జరిగినా మీరు ప్రభుత్వం అవసరం. అట్లనే మీరు స్కైలాబ్ పెళ్ళి అవుతుందా కాదా, పెళ్ళికి పోతామా లేదా అని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. ఆయన అనుకోకుండా పెళ్ళి చేసుకోవటం, మనం అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనకపోయినా ఇవాళ మన హృదయాంతరాల్లో ఆయన పెళ్ళిని వీక్షిస్తున్నట్టుగానే, ఆయన పెళ్లిలో మనం కలిసి ఉన్నట్టుగానే, డబ్బులు ఉన్నా లేకపోయినా విపరీతమైన ఖర్చులు పెట్టి అనవసరమైన చాలామంది చేసుకుంటూనే ఉంటున్నారు. అట్లా సమయానికి ఈరోజు నేను రావటం, మీరందరూ ఉండటం, అందరం ఆశీర్వదించడం చాలా శుభవంతమైనటువంటిది. అందుకు వారిని నేను ఆశీర్వదిస్తూ, మన ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నట్టుగా భావించమని ఎప్పుడో ఒకనాడు నా సలహా ఇస్తున్న మీ అందరి యొక్క, అంటే మీరు అందరూ పెళ్ళికి ఎవరో భోజనం పెట్టలేదనో, లేకపోతే ఎవరిని పిలవలేదనో, అయ్యో ఆయన భార్యను చూడమైతే మేము అని అనుకోకుండా ఉండటానికి ఏదో ఒకనాడు ఓ రిసెప్షన్ ఇక్కడనో కొండ్రపోలను పెడతాడు. మీరు అందరూ పోయి ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి పేద భోజనం అయినా సరే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.